యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్బీఐ రేట్ కట్ చేసింది. 25 బేసిస్ పాయింట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా చేశారు. యాక్చువల్గా అయితే చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా డౌన్లో ఉంది, జీడిపి బాగుంది, ఇంత అన్ని ప్లస్లో ఉన్నప్పుడు ఇప్పుడు రేట్ కట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు, లక్షల కోట్లు పోతూనే ఉన్నాయి. సో అవి మనకి ఈ ఐపీఓస్ నుంచి ఈక్విటీకి రావాలంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు మిగతా కంట్రీ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జపాన్ తీసుకోండి, ఎన్ క్యారీ ట్రేడ్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెంచుతున్నారు. చాలా మంది అక్కడ లోన్ తీసుకొని ఇండియాలో కానీ యుఎస్లో కానీ ఎక్కడో చోట చేస్తారు. అది ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఈ అమౌంట్ అంతా వెళ్ళిపోద్ది. సో ఇంట్రెస్ట్ రేట్లు మనకు తగ్గినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది మంచి తరుణమే, ఇది శుభ సూచకమే, మంచిదే, తగ్గించడం మంచిదే. ఎందుకంటే తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ మనం డిఐస్ రిటైలే కాదు ఎఫ్ఐఐస్ కూడా మనకు అవసరం. వాళ్ళ ఇదిని బట్టి మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగితే జనరల్గా మంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు జనరల్గా జనవరిలో మంత్లో చూసుకుంటారు ఏ కంట్రీకి వెళ్ళాలని, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయని చూస్తారు. సో మనకి ఫిబ్రవరి ఫస్ట్ మనకు ఉంది, బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ తర్వాత 1 మంత్ తీసుకున్నాక ఏప్రిల్ నుంచి వాళ్ళ అలాట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు, జనవరిలో డిసిషన్ తీసుకొని. సో నెక్స్ట్ ఇయర్ ఇండియాకి మొత్తం అమౌంట్ రివర్స్ అయ్యి యూటర్న్ తీసుకొని ఇండియాకి రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకని నెక్స్ట్ క్వార్టర్ కూడా 25 బేసిస్ పాయింట్ కట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.